హాయ్ హలో వెల్కమ్ టు ఏషియానెట్ న్యూస్ తెలుగు. నేను మీ మహేష్. ఈరోజు మనం విజయ్ రాజకీయ రంగ ప్రవేశం గురించి మాట్లాడుకుందాం. విజయ్ తమిళంలో స్టార్ హీరో, తెలుగులో కూడా మంచి మార్కెట్ను ఏర్పరచుకున్న హీరో. చాలా సంవత్సరాలుగా విజయ్ రాజకీయాల్లోకి రావాలని బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ వచ్చాడు, కానీ ఎక్కడా బయటపడలేదు. విజయ్ రాజకీయ ప్రవేశం గురించి సోషల్ మీడియాలో రకరకాల వార్తలు స్ప్రెడ్ అయినా కూడా విజయ్ ఈ విషయంలో టంగ్ స్లిప్ అవ్వలేదు ఎక్కడ. తాజాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తను రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించాడు. దాని తర్వాత ఈరోజు అంటే తాజాగా విజయ్ పార్టీకి సంబంధించిన జెండాని ఆవిష్కరించాడు. పార్టీ లోగోతో పాటు పార్టీకి సంబంధించిన కొన్ని విషయాలను ఆయన వెల్లడించాడు. పార్టీ రంగు పసుపు ఎరుపు కాగా పార్టీ జెండాపై 2 యుద్ధ ఏనుగులు, వార్ ఎలిఫెంట్స్తో పాటు ఒక ఫ్లవర్, ఒక తమిళనాడుకు సంబంధించిన వాగై అనే ఫ్లవర్ను ఆ పార్టీ జెండాలో ఆయన చేర్చారు. తాజాగా పార్టీ జెండాని ఆవిష్కరించడంతో పాటు పార్టీకి సంబంధించిన ఒక పాటను కూడా ఆయన రిలీజ్ చేశారు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశానికి అంతా సిద్ధమైంది. అన్నీ ఒక్కొక్కటిగా ఆయన రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. 2026లో తమిళనాడులో ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఆ ఎలక్షన్స్ని ఆయన టార్గెట్ చేసుకొని ముందుకు కదులుతున్నాడు. ఇప్పటికే కమిట్ అయిన సినిమాలన్నింటినీ కంప్లీట్ చేశాడు. ఇక ఇప్పటి నుంచి పార్టీ పనుల్లో నిమగ్నం కాబోతున్నాడు. అయితే విజయ్కి ఈ రాజకీయం నల్లేరు మీద నడక మాత్రం కాదు. విజయ్ ఎదుర్కోవాల్సిన చాలా సవాళ్లు అక్కడ ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఆయన కంప్లీట్గా పాలిటిక్స్లోకి రాకముందే కొన్ని కాంట్రవర్సీలు ఆయన చుట్టూ చేరుతున్నాయి. అందులో ఒకటి ఆయన ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. అంటే గత కొంతకాలంగా విజయ్ తన భార్యకు విడాకులు ఇస్తున్నారు, అందుకే వాళ్ళిద్దరూ దూరంగా ఉంటున్నారు అన్న వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. తాజాగా ఆయన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కూడా తల్లి తండ్రులు పాల్గొన్నారు తప్పించి భార్య పిల్లలు ఎక్కడా కనిపించలేదు. దీంతో విజయ్ భార్యకి ఆయనకి మధ్య సఖ్యత లేదు అనేది చాలా కాలంగా జరుగుతున్న ప్రచారానికి ఇప్పుడు జరిగిన ఈ ఎగ్జాంపుల్ ఆద్యం పోసినట్టు అయిపోయింది. అంటే పార్టీ కార్యక్రమం అయినా సరే తన ఫ్యామిలీలోంచి తండ్రి వచ్చాడు, తల్లి వచ్చాడు, కానీ భార్య పిల్లలు రాకపోవటం ఏంటి అని తమిళనాడులో పెద్ద చర్చ జరుగుతుంది. ఇది విజయ్ రాజకీయ జీవితానికి ఒక సవాల్ అని అనుకోవాలి. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు ఇప్పుడు ఈ విషయాన్ని ఖచ్చితంగా ఒక అస్త్రంగా మలుచుకునే అవకాశం ఉంది. కానీ రాజకీయాల్లోకి రావాలనుకున్న విజయ్ ఈ విషయంలో ఆలోచన చేయకుండా ఉండడని మాత్రం అనుకోవచ్చు. విజయ్కి సవాల్గా మారే ఇంకొక అంశం ఏంటంటే త్రిష ఇష్యూ. త్రిషతో విజయ్కి ఏదో ఉంది అనేది సోషల్ మీడియాలో కానీ తమిళనాట మీడియాలో కానీ వస్తున్న వార్త. దాని గురించి అక్కడ రచ్చ జరిగింది. వీళ్ళిద్దరు కలిసి గతంలో గిల్లీ అనే సినిమా చేశారు. ఆ సినిమా తర్వాత వీళ్ళిద్దరి మధ్య బాండింగ్ పెరిగిందని, అసలు త్రిష వల్లే విజయ్ భార్యకి మధ్య మనస్పర్ధలు వచ్చాయి అనేది కూడా అక్కడ నడుస్తున్న రూమర్. అది నిజమా కాదా అనేది తర్వాత సంగతి, కానీ ఈ విషయంలోనే రచ్చ నడుస్తున్నట్టు. త్రిష అంశాన్ని కూడా అస్త్రంగా మలుచుకొని విజయ్పై విమర్శలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయాలని విజయ్ ఎలా మేనేజ్ చేస్తాడు? మేనేజ్ చేయటం కాదు, అసలు ఎలా ఎదుర్కొంటాడు? జనాల కోసం ఆయన రాజకీయాల్లోకి వస్తున్నారు. జనాలు ఎదుర్కొనే కష్టాలు నన్ను కదిలించాయి, నేను వాటి గురించి పోరాడతాను అని ఆయన ముందుకు వస్తున్నాడు. అయితే తమిళనాట సినిమా రాజకీయం ఇప్పుడు కొత్తది ఏమీ కాదు. ఎక్కడో అన్నాదురై, కరుణానిధి నుంచి జయలలిత, ఎంజీఆర్, నెక్స్ట్ విజయకాంత్, శరత్ కుమార్, మొన్న కమల్ హాసన్, అయితే రజనీకాంత్ రాబోయి ఆగిపోయాడు అనారోగ్యం దృష్ట్యా. తమిళనాట సినిమా రాజకీయం కొత్త కాదు. ఎప్పటి నుంచో అన్నాదురై దగ్గర నుంచి మొన్న కమల్ హాసన్ వరకు అన్నాదురై, కరుణానిధి, ఎంజీఆర్, జయలలిత, శరత్ కుమార్, విజయకాంత్, ఇలా చూసుకుంటే కమల్ హాసన్, ఇలా తమిళనాడు రాజకీయం అంతా సినిమా రంగం చుట్టూనే తిరుగుతుంది.
అయితే తమిళనాడు రాజకీయాల్లోకి వచ్చిన సినిమా వాళ్ళలో కొంతమంది మాత్రమే ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళగలిగారు. ఎంజి రామచంద్రన్ కానివ్వండి, కరుణానిధి కానివ్వండి, జయలలిత కానివ్వండి, ఇలా వీళ్ళు మాత్రమే ముఖ్యమంత్రి స్థాయి వరకు వెళ్ళారు. విజయకాంత్ ప్రతిపక్ష నేత వరకు వెళ్ళగలిగారు. శరత్ కుమార్ అయితే పార్టీని పటిష్టం చేసుకోవటంలో కూడా విఫలమయ్యారు శరత్ కుమార్. ఇక కమల్ హాసన్ రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఆయన ఉన్నారా లేరా అన్న సంగతి కూడా తెలియనట్టుగా ఉంటున్నారు. ఇక రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని అంతా రెడీ చేసుకున్న తర్వాత ఆయన ఆరోగ్యం బాగోలేక అనారోగ్యాల దృష్ట్యా ఆ ప్రెజర్ని తట్టుకోలేస్తానో లేదో అని చెప్పి వెనకడుగు వేశారు. ఇక విశాల్ కూడా రాజకీయాల్లోకి వస్తాడు, సూర్య కూడా రాజకీయాల్లోకి వస్తాడు అని టాక్ నడుస్తుంది. విశాల్ కూడా ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. విశాల్ కూడా వచ్చే అవకాశం ఉంది. కానీ విజయ్ ప్రభావం తమిళ రాజకీయాల్లో ఎంతవరకు ఉంటుంది? విజయ్ పవర్ ఎలా యూజ్ చేస్తారు? జయలలిత, ఎంజి రామచంద్రన్ కానివ్వండి, కరుణానిధి కానివ్వండి, రాజకీయంలో పండిన నేతలు. రాజకీయం ఎలా చేయాలో తెలిసి ఎక్కడ ఏ పావు కదపాలో ఆ పావు కదిపి ముఖ్యమంత్రి స్థాయి వరకు వచ్చారు. అలా రాజకీయం చేయలేక అంటే దాంట్లో లోటుపాట్లు తెలుసా తెలియదా తర్వాత సంగతి, కానీ రాజకీయాల్లో విజయకాంత్ కానీ, శరత్ కుమార్ కానీ, ఈ నెక్స్ట్ కమల్ హాసన్ కానీ ఫెయిల్ అయ్యారని చెప్పాలి. విజయ్ ఇప్పుడు ఏ కోవలోకి వెళ్తున్నారు? జయలలిత, ఎంజి రామచంద్రన్, కరుణానిధి లాగా ఆయన గొప్ప నాయకుడుగా ముఖ్యమంత్రి స్థాయికి ఎదుగుతారా? లేక కమల్ హాసన్, శరత్ కుమార్, విజయకాంత్ లాగా ఒక తమిళనాడులో ఒక సినిమాకి సంబంధించిన ఒక రాజకీయ పార్టీగానే మిగిలిపోతారా? తమిళ విట్రకజగం ఏ స్థాయికి వెళ్ళబోతుంది? తమిళనాడుని రూల్ చేసే స్థాయికి వెళ్తుందా? స్టార్డమ్లో విజయ్ దళపతిని బీట్ చేసే స్థాయి ఇప్పుడు ఎవరికి లేదు. ఎందుకంటే రజనీకాంత్ తర్వాత విజయ్ దళపతే అక్కడ స్టార్. త్వరలో రజనీకాంత్ను కూడా దాటుతారు సినిమాల పరంగా అనుకున్న టైంలో ఆయన సినిమాల నుంచి క్విట్ అయి ఇప్పుడు రాజకీయాలపై దృష్టి పెట్టబోతున్నారు. ఇంకొక ఏడాదిన్నరలో అక్కడ ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఈ టైంలోనే పార్టీని పటిష్టం చేసి ఎలక్షన్స్కి రెడీ చేయగలుగుతారా? విజయ్ దళపతి పార్టీలోకి రాబోయే సినిమా తారలు ఎవరు? ముందు విజయ్ ప్లాన్ ఎలా ఉండబోతుంది? ఆయన రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి? రాజకీయాల్లో విజయ్ సక్సెస్ అవుతాడా లేదా? ఆ ప్రభావం తెలుగు సినిమా మీద, తెలుగు రాజకీయాల మీద ఎంతవరకు ఉండబోతుంది? తెలుగు వారిపై విజయ్ ఉన్న విజయ్ అభిప్రాయం ఎలా ఉంది? తెలుగు రాజకీయాలపై విజయ్ అభిప్రాయం ఏంటి? చూడాలి. చూస్తూనే ఉండండి ఏషియన్ నెట్ న్యూస్ తెలుగు. మీ మహేష్.